చెంగిచెర్ల సాఫ్ట్వేర్ విజయారెడ్డి కేసులో ఏం జరిగింది? ఇటు ఘటన జరిగిన 5 రోజులు గడుస్తున్నా వీడని మిస్టరీ. ఇటు గొడవలు లేవంటూ భర్త చెప్పుకొస్తున్నాడు సురేందర్ రెడ్డి. దుబాయ్ నుంచి తిరిగి వచ్చాడు. ఎలాంటి గొడవలు లేవు మాకంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. 2 రోజుల ముందే ఇటు వాళ్ళ పెళ్లి రోజు, ఇటు విజయారెడ్డి ఆ ఇన్సిడెంట్కి పాల్పడిన రోజు, ఇటు తన భర్త బర్త్డే ఆ రోజు, సురేందర్ రెడ్డి పుట్టినరోజు. ఇటు నా కోడలు బంగారం అంటున్నాడు అత్త మామ, పిల్లలు అసలు పిరికి వాళ్ళు కాదంటున్నాడు తాతయ్య. అన్న చిరంజీవి అలాగే తల్లిపైన ఇటు విజయకు సంబంధించిన మరుదులు, చుట్టుపక్కల ఉన్నవు స్థానికులు అనుమానాలని వ్యక్తపరుస్తున్నారు. విజయ భర్త అలాగే తల్లి, అన్న వీళ్ళందరినీ ప్రస్తుతానికి విజయ్ కంపెనీలో పనిచేస్తున్న ఇంకొంతమంది ఉద్యోగులని మొత్తంగా 8 మందిని పోలీసులు విచారించారు. ఏ రోజు ఆయన బాధల్లో ఉన్నట్టు అసలు అనిపించలేదంటూ ఆ 8 మంది సమాధానం ఇచ్చారు ఆ ఎంక్వైరీలో. ఇప్పటి వరకు మీడియా ముందుకు అసలు విజయ్ అన్న చిరంజీవి ఎందుకు రావట్లేదు? మొత్తానికైతే ఒక మిస్టరీగా మారింది ఇటు విజయారెడ్డి ఇన్సిడెంట్. యు ఆర్ వాచింగ్ highly disturbing visuals. Viewers' discretion is highly advised. You are watching highly disturbing visuals. Viewers' discretion is highly advised. సో మొత్తం మీద కొంత కలవరపరిచే వార్త ఇది. దీనికి సంబంధించి మీకు మరింత అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి మొదటగా ఇటు విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి ఆయన మాటలో వినే ప్రయత్నం చేద్దాం. సార్ లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు సార్ మీరు మీ భార్యతో? 29 మాట్లాడారు. 29 అప్పుడు ఏమన్నా చెప్పారా సార్ మీరు? ఏం చెప్పాలి? మీ మధ్య ఏమన్నా చిన్న విభేదాలు కానీ? ఏది లేదండి. ఆమె స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్, కేరింగ్ ఎక్కువ ఉంటుంది. పిల్లలు ఎప్పుడు మాట్లాడారు సార్? ఇప్పుడు 27 పాప మాట్లాడింది, ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. 27 మాట్లాడి 28 హాస్టల్కి వెళ్ళిపోయింది. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు సార్, ఎందుకంటే తను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, చాలా స్ట్రాంగ్ పర్సన్ అని వాళ్ళ బ్రదరు చెప్పారు, వాళ్ళ మదర్ చెప్పారు, ఇటువైపు మీ తమ్ముడు చెప్పారు, అందరు కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్ తను అని చెప్పారు. అంత స్ట్రాంగ్ పర్సన్ ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు, మీకు ఏం చెప్పలేదంటున్నారు. అంటే ఉద్యోగరీత్యా ఆఫీస్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని కానీ మీతో ఎప్పుడైనా షేర్ చేసుకున్నారు? లేదండి, అలా ఏం లేదు. పిల్లలతో ఎప్పుడు మాట్లాడారు సార్? 27 మాట్లాడాను పాపతోటి. ఓకే సార్. సంక్రాంతికి తర్వాత హాలిడేస్లో అబ్బాయితో మాట్లాడాను. హాస్టల్ ఉంటే ఫోన్ ఉండదు కదా, అందుకే వాళ్ళతోటి ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడతాను. ఓకే. ఎప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు, ఫ్యామిలీ సైడ్లో అంతా హ్యాపీ. పోలీసులు ఏమైనా ఇప్పటి వరకు మీకు ఏమైనా సమాచారం ఇచ్చారా సార్? ఎందుకంటే ల్యాప్టాప్లు కానీ ఫోన్ కానీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కూడా జరిగింది, ఒక లెటర్ను కూడా ఏమైనా చెప్పారు సార్? వచ్చారు, ఎంక్వైరీ చేసి వెళ్ళారు. వాళ్ళ సైడ్ గట్రా వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఎందుకు అట్లా నిర్ణయం తీసుకున్నారు అనేది నాకు తెలియదమ్మా. రైట్. ఇటు తన భర్త సురేందర్ రెడ్డి కొన్ని పాయింట్స్ చెప్తున్నారు. ఆ పాయింట్స్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తా. 29న లాస్ట్ తన భార్యతో మాట్లాడాడు. 31న ఈ ఇన్సిడెంట్ జరిగింది. 29న భార్యతో మాట్లాడాడు. 27న తన కూతురుతో మాట్లాడాడు. తన కూతురు ఇంటికి వచ్చింది ఒక ఎగ్జామ్ రాయడానికంట. సో ఇంటికి వచ్చినప్పుడు ఇటు తన భార్య అలాగే కూతురు ఇద్దరితోని 27న భార్య కూతురు ఇద్దరితో మాట్లాడాడు. 28న హాస్టల్కి ఇటు విజయారెడ్డి తన కూతురిని హాస్టల్కి తీసుకెళ్లి దింపింది. 28న ఈ ఇన్సిడెంట్ 31న అయింది. అంటే 28న కూడా తనకి ఎలాంటి ఆలోచన లేదు. ఒకవేళ అలాంటి ఆలోచనలు ఉండుంటే తన పాపని హాస్టల్కి పంపించేది కాదు. సో 28న కూతురుతోని ఇటు సురేందర్ రెడ్డి మాట్లాడాడు. 28న హాస్టల్కి పంపించారు. 27న కూతురుతో ఫోన్లో మాట్లాడాడు. ఇటు సంక్రాంతి సమయంలో తన కొడుకు విశాల్తోని తండ్రి సురేందర్, విజయారెడ్డి భర్త ఇటు కొడుకుతోని సంక్రాంతి పండుగ సమయంలో మాట్లాడాడు. సో మొత్తం మీద 27కి అలాంటి ఆలోచన లేదు, 28కి అలాంటి ఆలోచన లేదు, 29కి భర్త సురేందర్ మాట్లాడాడు, ఆ రోజు కూడా అలాంటి ఆలోచన లేదు. 31కి మాత్రం ఈ ఇన్సిడెంట్ జరిగింది.
ఇప్పటిదాకా రైల్వే పోలీసులు 8 మందిని ఇన్వెస్టిగేట్ చేసి మాట్లాడారు. ఆ 8 మంది ఏం చెప్పారు, దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నిర్మల ఉన్నారు, నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి. ఇటు చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇటు సురేందర్ మాట్లాడారు, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు. అంటే ఒక రకంగా ఇవి చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకు అనంటే 27న పాప ఒక ఎగ్జామ్ రాయడానికి ఇంటికి వచ్చింది. 28న ఇటు విజయారెడ్డి దగ్గర నుండి హాస్టల్కి తీసుకెళ్లి దింపింది. 27, 28 ఆలోచన లేదు. ఇటు పోలీస్ ఇంట్రాగేషన్లో ఇప్పటిదాకా ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి. 27, 28 మాత్రం అసలు తనకు ఆలోచన లేనట్టు తెలుస్తుంది. జనరల్గా ఇలాంటి ఒక డెసిషన్, ఎక్స్ట్రీమ్ డెసిషన్ తీసుకోవాలి అని అంటే ఎవరైనా కూడా దాని గురించి కొంత ఆలోచిస్తారు. ఒక వారం, నెల ఇలాంటి ఎక్స్ట్రీమ్ డెసిషన్ తీసుకోవడానికి ఎంతో కొంత దాని గురించి ఆలోచన ఉంటుంది. కానీ విజయారెడ్డి ఇన్సిడెంట్లో ఏంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ఇటు సురేందర్ రెడ్డి చెప్పిన మాటల్ని ఎలా చూడాలి? మీరు చెప్పిన విధంగానే మాత్రము మరి నిన్న కూడా చెంగిచెర్లకు వెళ్ళి ఎంక్వైరీ చేయడం కూడా జరిగింది. ఆ ప్రకారంగా కూడా అక్కడ రెంటర్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, వాళ్ళు కూడా చెప్తున్నారు 27న పాప ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. 28న కూడా చాలా హ్యాపీగా ఇటు విజయారెడ్డి తన కూతురు ఇద్దరు కలిసి కార్ కూడా వాష్ చేసుకున్నారు వాళ్ళే సొంతంగా. ఇద్దరు తల్లి కూతుర్లు జోక్స్ వేసుకుంటూ హ్యాపీగా నవ్వుకుంటూ వాళ్ళు కార్ కూడా వాష్ చేసుకున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ తర్వాతే పాపకి చాలా పెద్ద ఎత్తున కూడా సామాన్ తీసుకొని తనకు అవసరమైనటువంటివన్నీ కూడా కొనిపెట్టేసి స్నాక్స్ తీసుకొని కార్లో తీసుకొని వెళ్ళడం జరిగింది అని అక్కడున్న రెంటర్స్ కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఒక మిస్టరీగా మారింది ఏంటంటే 30వ తారీఖున ఏం జరిగింది అనేదే ఒక మిస్టరీగా మారింది. పోలీసులు అయితే అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేస్తున్నారు. మనం మొట్టమొదటిగా చూసుకుంటే భర్త చెప్పిన విషయాలను బట్టి నా భార్య నాకు ఒక దేవత అంటున్నాడు ఆయన. అసలు తను చాలా స్ట్రాంగ్ పర్సన్, ఇలాంటి నిర్ణయం తీసుకోదు అని చెప్పారు. ఇటు అత్తమామ బంగారం అని చెప్తున్నారు. మాకు ఎలాంటి డౌట్లు లేవు, అసలు పిరికితనం అనేదే లేదు నా కోడల దగ్గర అని చెప్పేసి మాకు అన్ని విధాలుగా చూసుకుంటుంది అని చెప్పేసి కూడా అత్తమామ చెప్తూ ఉన్నారు. ఇటు ఓ పక్క చూస్తే మరి నిర్మల గారు మీరు ఒక్కసారి అలానే లైన్ లో ఉండండి. ఒక్కసారి తను అత్త, ఇటు విజయారెడ్డి అత్త ఏం మాట్లాడింది ఒక్కసారి అత్త మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. చేతికి ఎదిగిన ఇద్దరు పిల్లలు కూడా ఈరోజు దూరం అయిపోయారు కోడలతో పాటు. అసలు ఏం ఆలోచించుంటారు అనుకుంటున్నారు? మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మాకు ఎటువంటి ఆలోచనలు లేవు. నా కోడలు జాబ్ చేస్తుంది, నా కొడుకు జాబ్ చేస్తారు, నా పిల్లలు మంచిగా చదువుకుంటారు. నాకు ఇడికే సంతోషము. మేము ఇక్కడ ఇంత మంచిగా ఆరోగ్యంతో ఉండాలి. నా కొడుకుది పుట్టినరోజు, కోడలు ఇదైన రోజే. అయితే పొద్దున్నే స్నానం చేసిండు, దీపం ముట్టించినాక నా కొడుకు వారం అవుతుంది ఫోన్ చేస్తలేడేందా అని అన్నాడు. నువ్వైతే ఫస్ట్ దీపం ముట్టించినాక డ్యూటీకి పోతుంటే కూడా మాట్లాడతాడు కొడుకు అని అంటుండగానే ఆయన ఫోన్ వచ్చింది. రాగానే నాన్న నేనేమో చేద్దాం అనుకుంటున్నా, నీ పుట్టినరోజు నాన్న అంటే సరే నాన్న అన్నాడు. అన్నాక మీ ఆరోగ్యాలు ఎట్లున్నాయి అని అడిగిండు. మంచిగా ఉన్నాయి నాయన, మేము నిమ్మలంగా ఉన్నామని చెప్పినాము. ఇక ఫోన్ కట్ అవుతుంది, ఇక మాట్లాడనిక మాకు రాలేదు ఇక నా కొడుకుతోటి. మళ్ళా ఆ ఒక క్షణంలే నిమిషం ఇట్లా నా కొడుకు ఫోన్ పెట్టేసినా నా కోడల వార్త మాకు ఎరకైతేనే ఉంది అంతే. ఇట్లా పెట్టేయంగానే మా ఏప్రాలు చేసింది, మా కోడల అన్న చేసిండు. ఇద్దరు అత్తయ్య మామయ్య మీరు ఇద్దరు సికింద్రాబాద్ రాండ్రి అన్నాడు. మేము చేతగానోలో మేము ఎక్కడ పోతామని కొట్టుకుంటున్నాం. మొత్తుకుంటుంటే చుట్టుముట్టాలు అందరు వచ్చారు, మా చుట్టాలు మా బంధువులు అందరు వచ్చారు. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.